మీ జాతక చక్రంలో డబ్బు సంపాదించాలనే కోరిక ఎప్పుడు కలుగుతుందో ఒక జాతకుడికి డబ్బు మీద ఆసక్తి ఎప్పుడు ఉంటుంది. ఆశ అవ్వచ్చు, ఆసక్తి అవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ చెప్తానండి. నెగిటివ్గా మాత్రం ఇది చెప్పను నేను. నెగిటివ్గా మీరు కూడా తీసుకోవద్దు. నా మాట విధానం ఏమైనా కొంచెం అటు ఇటు అవుతున్నా ఇది నెగిటివ్ పాయింట్స్ అయితే కాదు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా పాజిటివ్ పాయింట్స్. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో డబ్బు సంపాదించాలనే కోరిక ఎప్పుడు కలుగుతుందో ఒక జాతకుడికి డబ్బు మీద ఆసక్తి ఎప్పుడు ఉంటుంది. ఆశ అవ్వచ్చు, ఆసక్తి అవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ చెప్తానండి. నెగిటివ్గా మాత్రం ఇది చెప్పను నేను. నెగిటివ్గా మీరు కూడా తీసుకోవద్దు. నా మాట విధానం ఏమైనా కొంచెం అటు ఇటు అవుతున్నా ఇది నెగిటివ్ పాయింట్స్ అయితే కాదు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా పాజిటివ్ పాయింట్స్. నాతో ఉదాహరణ తీసుకునే చెప్తాను నేనేం అతీతుని కాదు. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషికి కూడా డబ్బు సంపాదించాలి అనే ఒక కోరిక ఉంటూ ఉంటుంది. డబ్బు మీద వ్యామోహం ఉంటుంది కొంతమందికి. కోరిక వేరు, వ్యామోహం వేరు. అంటే కోరిక అంటే మనకి డబ్బు కావాలి, కొంచెం లగ్జరీ లైఫ్ కావాలి, బాగా సంపాదించుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు, ఒకరిని అడగకూడదు, చిన్న చూపుగా ఉంటుంది కదా ఒకరిని అడిగితే. మనకంటూ మనం నిలబడాలి. ఇలాంటివి వ్యామోహం. ఏం చేసినా సరే డబ్బు సంపాదించాలి, కొన్ని వందల కోట్లు సంపాదించేయాలి, అది తప్పుడు మార్గమైనా పర్వాలేదు, మనం ఎదిగిపోవాలి. ఇది అత్యాశ, వ్యామోహం ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఇందులోకి. ఇలా కేటగిరీస్ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా డబ్బు సంపాదన, డబ్బు మీద ఆసక్తి. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను కదా ఇందాక, నన్ను కూడా తీసుకుంటాను అని చెప్పి నేను ఉన్నాను. ఖచ్చితంగా డబ్బు మీద ఖచ్చితంగా నాకు కూడా ఆసక్తి ఉంటుంది. డబ్బు సంపాదించాలని, డబ్బు ఉండాలని. ఎందుకంటే ఉదయం మొదలయ్యింది అంటే నా పూజా కార్యక్రమాలన్నీ ముగించుకున్నాక నాకు నిత్యావసరాలు కావాలంటే డబ్బులు పెడితే కానీ నిత్యావసరాలు రావు కదా. ఎవరికైనా అంతే కదా, మీకైనా నాకైనా ఎవరికైనా అంతే కదా. అంటే ఇక్కడ ఏం నడిపిస్తుంది మనని? డబ్బు. డబ్బు లేకుండా రోజు గడుస్తుందా అన్నది మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ వ్యామోహం వేరే, అది నెగిటివ్ పాయింట్స్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ వ్యామోహం, అత్యాశ గురించి మాట్లాడట్లేదు. అత్యాశ అంటే ఏంటి? అబ్బా, నాకు ఇంకా ప్రపంచంలో ఎవరికీ లేనంత డబ్బు నాకే ఉండాలి, అది అత్యాశ. నాకు కూడా డబ్బు ఉండాలి, నాకు లగ్జరీ లైఫ్ ఉండాలి, ఇది ఆశ. కొంతమందికి ఉంటుంది కోరిక. ఇక్కడ కొంతమందికి ఎందుకంటే కొంతమంది కోరికలే ఉండవు. వాళ్ళు స్వామీజీలు అవ్వచ్చు, ఋషులు అవ్వచ్చు, అంతంత పెద్దవాళ్ళని, మహానుభావులను మనం ఇందులోకి తీసుకురాకూడదు. వాళ్ళకి డబ్బు వ్యామోహం లాంటివి ఏమి ఉండవు. వాళ్ళంతా కూడా అనుష్ఠానంతో వాళ్ళ పూర్వపుణ్యం వల్ల, ఆశస్సుల వల్ల భగవంతుడు పంపించిన ఒక గురువు రూపంలో ఉంటారు వాళ్ళు. మనుషుల్లో కూడా కొంతమంది డబ్బు మీద ఆసక్తే ఉండదు. నాకు ఆశ లేదంటే డబ్బు మీద, భగవంతుడు ఎలా నడిపిస్తే అలా వెళ్తానంటూ ఉంటారు కొంతమంది. ఉన్నారు అలాంటి వాళ్ళు, చాలా రేర్గా చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి రారు. క్లియర్ అయిందా మీకు? మనుషుల్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి డబ్బు వ్యామోహం ఉండదు, డబ్బు సంపాదించాలని కోరిక ఉండదు, లగ్జరీ లైఫ్ కావాలని ఉండదు, భగవంతుడు ఎలా నడిపిస్తే అలా వెళ్దాము అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఇప్పుడు అసలు ఏంటి డబ్బు మీద కోరిక ఎందుకు పెరుగుతుంది ఒక మనిషికి? ఇక్కడ వ్యామోహం అన్నది చెప్పాను కదా, అది వేరేది, అది నెగిటివ్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఈ కంటెంట్లో నెగిటివ్ లేదు, ఓన్లీ పాజిటివే. ఎలా అంటే మీ జాతక చక్రంలో మీ యొక్క చతుర్థాధిపతి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాడు. ఆయన మీ చతుర్థాధిపతి కీలక పాత్ర పోషిస్తాడు. మీ జాతక చక్రంలో మీ చతుర్థాధిపతి ఎవరో చూడండి. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా బేసిక్ పాయింట్ అండి. బేసిక్ పాయింట్కి నోటెడ్ పాయింట్ 1 పాయింట్ అలా ఏం అక్కర్లేదు, జస్ట్ వినడమే. బేసిక్ పాయింట్ ఏంటంటే మీ చతుర్థాధిపతిని ఎప్పుడూ కూడా గురువు చూస్తూ ఉండడం చాలా మంచిది. శుభగ్రహం చూస్తూ ఉండాలి, నైసర్గిక శుభగ్రహము. మనం అలవాట్లో ఏం చెప్పేస్తామంటే గురువు అంటాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకే కదా ఇచ్చేది. ఇక్కడేంటి, మీ చతుర్థాధిపతిని నైసర్గిక శుభగ్రహం చూడాలి. అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎప్పుడూ కూడా గురువు ఇచ్చుకుంటాను. గురువు చూడాలి, అది చాలా చాలా మంచిది. ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే డబ్బు కోరిక ఉన్నప్పటికీ కూడా
ఒక ప్లెయిన్గా వెళ్తుంది వీళ్ళ లైఫ్. వీళ్ళు కూడా ఏంటంటే అనుకున్నది సాధిస్తూ డబ్బు సంపాదన వైపుకి వెళ్తారు న్యాయబద్ధంగా. మరి గురువు అంటే ఏంటి, గురు దృష్టి అంటే ఏంటి, న్యాయబద్ధం కదా. వీళ్ళు ఎప్పుడు న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. వీళ్ళు అన్యాయాలు చేయడానికి ఇష్టపడరు, స్కాములు చేయడానికి ఇష్టపడరు, అక్రమ సొమ్ముకి ఇష్టపడరు. అందుకని మీ యొక్క చతుర్థాధిపతిని మీ యొక్క గురువు చూడడం అన్నది చాలా మంచిది. ఫస్ట్ పాయింట్ పక్కన పెట్టే. ఇప్పుడు మీ యొక్క చతుర్థాధిపతిని మీ జాతక చక్రంలో మీ యొక్క భాగ్యాధిపతి చూడాలి. ఎవరి జాతక చక్రంలో అయితే మీ యొక్క చతుర్థాధిపతిని మీ యొక్క భాగ్యాధిపతి చూస్తారో వాళ్ళు కూడా అదృష్టవంతులు. కానీ ఆ భాగ్యాధిపతికి నైసర్గిక శుభగ్రహం అయితే చాలా మంచిది. నైసర్గిక శుభగ్రహం అయితే చాలా మంచిది. నైసర్గిక పాపగ్రహం అయితే కొంచెం ఇందాక నేను చెప్పాను కదా, కోరికలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు మీ యొక్క చతుర్థాధిపతి ఎప్పుడూ కూడా డబ్బు సంపాదన మంచి బాగా సంపాదించాలి, లగ్జరీ లైఫ్, ఇది ఒక స్టెప్ ఎక్కువ అనమాట. ఇంకా ఒక గుర్తింపు కావాలి మనకి, ఒక మంచి కారులో తిరగాలి. ఇప్పుడు కారులో తిరగడం అంటే ఏంటి, 5 లక్షల రూపాయలకి కారు ఉంటుంది, 15 లక్షలకి ఉంటుంది, 50 లక్షలకి ఉంటుంది, ₹1,00,00,000 కూడా కార్లు ఉంటాయి, 20 లక్షలకి కారు ఉంటుంది. అంటే మన ఆలోచన విధానాన్ని బట్టి మన రేంజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ చతుర్థాధిపతి కనుక నైసర్గిక పాపగ్రహాల యొక్క నక్షత్రాల్లో పడినట్లయితే ఆ గ్రహానికి నైసర్గిక పాపగ్రహం ఏ మోస్తరు నైసర్గిక పాపగ్రహం చూసుకోండి, దాన్ని బట్టి మీకు కోరుకుంటుంది. నైసర్గిక పాపగ్రహాలు మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆ యొక్క నక్షత్రాల్లో కనుక మీ యొక్క చతుర్థాధిపతి కనుక పడితే ఆ కోరిక, ఎంత పెద్ద నైసర్గిక పాపగ్రహం అయితే అంత పెద్ద కోరిక పెరుగుతూ ఉంటుంది మీకు. అప్పుడు వాళ్ళకి 5 లక్షల కారు, 10 లక్షల కారు వాళ్ళకి ఎక్కవదు. వాళ్ళకి మంచి లెవెల్లో ఉన్న కారే కావాలి. ఒక 50 లక్షల మినిమం లేదా ఒక 40 లక్షల కారు మినిమం. బ్రాండెడ్ వచ్చేస్తుంది కదా 40 లక్షల నుంచి 50 లక్షలకి అలా అనమాట. ఇంకా తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్తోమతను బట్టి ₹1,00,00,000 వాళ్ళ స్తోమతను బట్టి. ఎందుకన్నానంటే వాళ్ళు ఆ రీతిగా వెళ్తారు, వాళ్ళు ఆ దారిలో వెళ్ళి ఆ స్తోమతకి రీచ్ అవ్వడానికే ప్రయత్నిస్తారు, రీచ్ అవుతారు కూడా. ఇది నేను ఇందాక స్టార్టింగే చెప్పాను, నెగిటివ్ పాయింట్స్ ఏముండవు, పాజిటివ్ అని. ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు బాగా సంపాదించుకుంటున్నారు, కొనుక్కుంటారు. వద్దు అనడానికి నేనెవడిని, లేకపోతే సమ్ ఎక్స్పర్సన్ వాడేవాడు, మీ ఇష్టం అది, అంతే కదా. కాబట్టి ఆ లెవెల్కి కష్టపడుతున్నారు, మీరు కష్టపడతారు కూడా. అందుకే మీ చతుర్థాధిపతి ఎప్పుడు కూడా నైసర్గిక పాపగ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉండాలి. అది కూడా మంచి డబ్బు సంపాదించాలనే ఒక కోరిక పెరుగుతుంది జాతకుడికి. ఇప్పుడు మీ చతుర్థ స్థానంలో కనుక అవే ఏవో ఒక నైసర్గిక పాపగ్రహం ఉన్నట్లయితే, ఇక్కడ కూడా అంతే. ఇందాక ఏం చెప్పాము, మీ యొక్క చతుర్థాధిపతి నైసర్గిక పాపగ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉండాలి. ఈ పాయింట్ ఏం చెప్తుంది, మీ చతుర్థ స్థానంలో ఏదో ఒక నైసర్గిక పాపగ్రహం ఉన్నా వాళ్ళకి డబ్బు కోరిక ఎక్కువ ఉంటుంది, డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఇక్కడ చతుర్థ స్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు చతుర్థ స్థానం పాడవుతుంది. పాడైనప్పుడు వాళ్ళకి కోరిక పెరుగుతుంది, వాళ్ళు ఇంటికి దూరంగా కూడా ఉంటారు. దూరంగా కూడా వీళ్ళు ఇంటికి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానము మాతృస్థానాన్ని సూచిస్తూ ఉంటుంది, మాతృభూమిని సూచిస్తూ ఉంటుంది. ఆ చతుర్థ స్థానాన్ని బట్టి చెప్పచ్చు మనం, వాళ్ళు దూరంగా ఉంటారా, దగ్గరగా ఉంటారా ఊరికి అని. అందుకే చతుర్థ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, చతుర్థ స్థానం పాడైపోయినా వాళ్ళు ఉంటున్న ఊరికి లేదా ఉంటున్న ఇంటికి దూరంగా ఉంటూ ఉంటారు. అర్థమైందండి? ఇక్కడ అది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. సరే, అయిపోయింది. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము, మీ యొక్క చతుర్థాధిపతిని గురువు చూడాలి, భాగ్యాధిపతి చూడాలి. ఓకే, మీ చతుర్థాధిపతి నైసర్గిక పాపగ్రహ నక్షత్రాల్లో ఉండాలి, లేదు మీ చతుర్థ స్థానంలో నైసర్గిక పాపగ్రహం ఉండాలి. ఇది అయిపోయి ఈ మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే డబ్బు మీద కోరిక, వాళ్ళ గోల్స్ ఎక్కువ ఉంటాయి, అది రీచ్ అవుతారు. ఎగ్జాంపుల్, మీ చతుర్థాధిపతిని భాగ్యాధిపతి చూస్తున్నాడు, కానీ భాగ్యాధిపతి నైసర్గిక పాపగ్రహం అయ్యింది. అప్పుడు కూడా వాళ్ళకి డబ్బు కోరిక ఎక్కువ ఉంటుంది సంపాదించాలని. భాగ్యాధిపతి శుభగ్రహం అయితే ఒక లెక్క, భాగ్యాధిపతి నైసర్గిక పాపగ్రహం అయితే ఒక లెక్క. ఆ లెక్కలు చాలా తేడా ఉంటాయి. మళ్ళా
అర్థమైందండి. ఇక్కడ చతుర్థాధిపతి ఎవరైనా అవనివ్వండి, నైసర్గిక పాపగ్రహం, నైసర్గిక శుభగ్రహం, అసలు అదంతా అనవసరం. ఇక్కడ చతుర్థాధిపతి పక్కన పెట్టుకోండి ఎవరో. ఇక్కడ భాగ్యాధిపతి నైసర్గిక పాపగ్రహం అయినప్పుడు ఈ చతుర్థాధిపతిని చూస్తున్నప్పుడు వాడికి డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి పడిన అవమానాలు అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితులు అవ్వచ్చు, వీళ్ళని అలా మారుస్తాయి. అవమానకరంగా ఉన్న మాట పడిన వ్యక్తులందరూ కూడా ఒకానొక స్థాయిలోకి వెళ్ళిపోతారు. చిన్నప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది, చిన్న చిన్న పనులు చేసుకుంటూనో ఏదో, తర్వాత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఇలాంటి జాతకులే చతుర్థాధిపతిని నైసర్గిక పాపగ్రహమైన ఒక గ్రహం 9th లార్డ్ అయి కనుక చూస్తుంటే చాలా అదృష్టం అది. సరే, ఇప్పుడు మీ యొక్క చతుర్థాధిపతి ఇందాక నేను చెప్పాను కదా, పాపగ్రహ నక్షత్రాల్లో ఉంటే ఏంటని. శుభగ్రహ నక్షత్రాల్లో ఉంటే వాళ్ళ కోరికలు ఉండవు. ఇందాక నేను చెప్పాను కదా, కేటగిరీ ఉంటారు మనుషుల్లోనే, వాళ్ళ కోరికలు ఏమి ఉండవు. దేవుడు ఎలా తీసుకెళ్తే అలా వెళ్తాము, మాకు డబ్బు వ్యామోహం లేదండి బాబు, డబ్బు కోరికేం లేదు. వాళ్ళకి 50 లక్షల కారులో తిరగాలని కానీ, ఒక మంచి లగ్జరీ బిల్డింగ్లో ఉండాలి, లగ్జరీ విల్లాలో ఉండాలని కానీ ఈ కోరికలు ఉండవు వాళ్ళకి. ఎప్పుడు కూడా దైవనామ స్మరణలో ఉంటారు. వాళ్ళకి ఏ కారు అయినా పర్వాలేదు, వాళ్ళు గమ్యానికి చేరాలి అంతే. వాళ్ళకి 5 లక్షల కారు అయినా ఎక్కుతారు, కారు లేకుండా బస్సు అయినా ఎక్కి వెళ్ళిపోతారు, వాళ్ళు ఆటో ఎక్కైనా వెళ్ళిపోతారు, నడిచైనా వెళ్ళిపోతారు. మీరు గమనించుకోండి, మీ యొక్క చతుర్థాధిపతి కనుక శుభగ్రహ నక్షత్రాల్లో పడితే వాళ్ళకి డబ్బు కోరిక ఉండదు. క్లియర్ కట్ పాయింట్ ఇది. డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ కోరికలు ఉండవు వాళ్ళకి, ఎంత సంపాదించాలి అంత సంపాదించాలని. వాళ్ళకి ఇల్లు గడిస్తే వాళ్ళకి గడుపుకోవడానుకుంటే చాలు, ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. క్లియర్ అయిన పాయింట్. ఇప్పుడు చతుర్థ స్థానంలో నైసర్గిక శుభగ్రహాలు ఉంటే, చతుర్థ స్థానంలో నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళకు కూడా అంతే, దైవభక్తి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. వీళ్ళ జీవితాన్ని దేవుడే తీసుకువెళ్తాడు. చాలా మంచిది. మీకు చతుర్థ స్థానంలో కనుక శుభగ్రహాలు ఉండడం చాలా మంచిది. అర్థమైందండి. వీళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి ఈ జాతకులకి. పెద్ద కోరికలు ఉండవు, వ్యామోహం ఏమి ఉండదు దేని మీద కూడా. భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు ఇస్తాడు, అలాగే వీళ్ళకి భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఆయన. మంచి జాతకులు కదా మరి. చతుర్థ స్థానంలో నైసర్గిక శుభగ్రహం ఉండడం చాలా మంచిది. నైసర్గిక పాపగ్రహం ఉందనుకోండి, వీళ్ళు ఎప్పుడు యుద్ధము, ఎస్ నాకు 100 వద్దు, లక్ష కోటి, 10 కోట్లు, 10 కోట్ల ఎస్ 100 కోట్లు. వీళ్ళ ఆలోచన విధానాలు ఉంటూ ఉంటుంది నైసర్గిక పాపగ్రహం ఉన్నప్పుడు చతుర్థ స్థానంలో. దానికోసం ప్రయత్నిస్తారు వాళ్ళు. తప్పే ఉంది, ప్రయత్నే ఫలి. అస్సలు వదలకూడదు. ఎందుకు వదులుకోవాలి? తప్ప గొప్ప అంతా న్యాయబద్ధంగా వెళ్తున్నప్పుడు ఏది తప్పన్న నేను. మీరు న్యాయబద్ధంగా వెళ్తున్నారు, ఒక మంచి కంపెనీ పెట్టుకున్నారు, లోన్ తీసుకునే పెట్టుకున్నారు, లోను ప్రతి నెల క్లియర్ చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ ₹1,00,00,000 టర్న్ ఓవర్ అవుతుంది. తప్పే ఉంది. మీరు బ్యాంకును మోసం చేసేసి డబ్బు సంపాదించుకుని టర్న్ ఓవర్ తెచ్చుకుంటే తప్పు. మీరు అన్నీ క్లియర్ కట్గా అన్నీ లీగల్గా వెళ్ళి నీట్గా చేసుకుంటున్నారు. అప్పుడు 100 కోట్లు కాదు, 1000 కోట్లైనా సంపాదించుకోండి, అది తప్పు కాదు. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, న్యాయబద్ధంగా సంపాదించు, ఎంతైనా సంపాదించుకో. కొంతమంది చెప్తారు డబ్బు ఏమైనా తీసుకువెళ్ళిపోతాం ఏంటండి. నేనే చెప్తాను డబ్బు ఏమైనా తీసుకువెళ్ళిపోతాం ఏంటండి అని. తీసుకువెళ్ళము, కానీ కొన్ని కోరికలు ఉంటాయి కొంతమంది మనుషులకు జన్మించినప్పుడు వాళ్ళ గ్రాస్థితిని బట్టి. న్యాయబద్ధంగా వెళ్ళి ఆ కోరికలు తీర్చుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ జన్మలో అది అయిపోవాలి. న్యాయబద్ధంగా అన్నాను అందుకే నేను. అన్యాయంగా అనుకోండి, అది మళ్ళా కూడా నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఆ పాపం నువ్వు అనుభవించి తీరాల్సిందే ఖచ్చితంగా. సరే, ఇక్కడ అర్థమైపోయింది కదా. కాబట్టి మీ చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మీ చతుర్థాధిపతి ఎలా ఉన్నారు ఇది చూసుకుని, ఎవరికైతే చతుర్థాధిపతి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో, ఆ దశ వచ్చి ఇబ్బందులు పడుతున్నారో, లేదా చతుర్థ స్థానంలో గ్రహాలు ఉండి ఎవరైతే జాతకులు ఇబ్బందులు పడుతున్నారో, ఆ గ్రహాల యొక్క మహర్దశలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారో, అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే, మీరు యథావిధిగా ప్రతి శుక్రవారము కూడా అమ్మవారిని పూజిస్తూ ఉండాలి. ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్తూ ఉండాలి. శివాలయానికి మామూలుగా ప్రతి సోమవారం వెళ్తూ ఉండండి. వెళ్ళి అక్కడ శివాలయంలో ఒక 9 ప్రదక్షిణలు చేయండి చాలు. ఇక్కడ శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మీ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి సాంబ్రాణి చూపించాలి కంపల్సరీ. ప్రతి శుక్రవారము చెయ్యాలి. ఏం చేయాలండి? సాంబ్రాణి ధూపము అమ్మవారికి చూపిస్తూ ఉండాలి. నేతి దీపారాధన చెయ్యాలి రోజు.
నేతి దీపారాధన చెయ్యాలి. వీలైతే ఇది చాలా మంచిదండి. చెరుకు, మనకి షుగర్ కేన్ ఉంటుంది కదా, చెరుకు ముక్కలు ఉంటాయి, అది సంపాదించడానికి ట్రై చేయండి, మీకు దొరుకుతాయి మ్యాక్సిమము. ఈ పరిహారం చాలా బలమైంది. ఆ చెరుకుని నైవేద్యంగా సమర్పించి సాంబ్రాణి ధూపం చూపించి అమ్మవారికి నేతి దీపారాధన చేసి ఈ చేయడం వల్ల ఆ చెరుకు మరలా మీరు మీ కుటుంబ సభ్యులు తినేలా చూసుకోండి, ఇంకెవరికి పెట్టకుండా. మీకు చతుర్థాధిపతి, చతుర్థ స్థానంలో ఉన్న గ్రహాలు ఇవన్నీ కూడా అనుకూలతలు పెరుగుతాయి. చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. శుభం.